మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మనం ప్రాణంగా నమ్మిన స్నేహితురాలు ఇద్దరూ కలిసి మనకి వెన్నుపోటు పొడిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒక అమ్మాయి నర్సింగ్ చదువుకుంటూ తన ప్రేమ కోసం మొబైల్ ఫోన్ కూడా దొంగతనంగా హాస్టల్కి తీసుకెళ్ళింది. కానీ చివరకు ఆమెకి దక్కింది కన్నీళ్ళు, హాస్పిటల్ బెడ్, ఆత్మహత్య ప్రయత్నం. ఆ భయంకరమైన పరిస్థితి నుండి తను ఎలా బయటపడిందో ఈరోజు తన మాటల్లోనే విందాము. నా పేరు రియా, మా ఊరు సూళ్ళూరపేట పక్కన. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. అప్పుడు నన్ను రిజెక్ట్ చేశాడు. అలా కొన్ని డేస్కి మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళాను. అంటే ఆ అబ్బాయిది మా అక్క వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. మళ్ళీ తనే వచ్చి నాకు నువ్వు కావాలి అని చెప్పాడు. నేనేం చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నాను. అబ్బాయి మళ్ళీ వచ్చి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పాడు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. నెక్స్ట్ డే తను మా చెల్లికి చెప్పి తన నెంబర్ని పంపించాడు. ఆ నెంబర్కి నేను కాల్ చేసి అడిగాను. అప్పుడు నన్ను వద్దు అన్నావు కదా, మరి ఇప్పుడెందుకు కావాలి అనుకుంటున్నావు అని. అప్పుడు చెప్పాడు నాకు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఇప్పుడు అమ్మాయి నన్ను వదిలేసింది అని. అయితే నన్నెందుకు కావాలి అనుకున్నావు అని అడిగాను. అప్పుడు అబ్బాయి నాతో ఇలా చెప్పాడు, నువ్వు నన్నుగా ఇష్టపడ్డావు కదా, సో అందుకే నిన్ను కావాలి అనుకుంటున్నాను అన్నాడు. ఇంకా అలాగే కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. నేను ఒక నర్సింగ్ స్టూడెంట్ని. మాకు హాస్టల్కి మొబైల్స్ అలో లేదు. అయినా సరే నేను తనతో మాట్లాడడానికి సీక్రెట్గా మొబైల్ తీసుకొని వెళ్ళాను. ఒకరోజు నాకు తనకి చిన్న గొడవ అయింది. అయితే నేనే సారీ చెప్పాను. తనకి నాకు ఇంకా గొడవ అయింది కదా అని బాగా ఏడ్చాను. ఫుల్ ఫీవర్ వచ్చింది. నేను ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకొని ఉన్నాను. ఈలోపు తను ఫోన్ చేసేసరికి మా ఫ్రెండ్ లిఫ్ట్ చేసింది. తను నిద్రపోతుంది అని చెప్పిందంట. నేను లేచాక తను చెప్పింది మీ లవర్ కాల్ చేశాడు అని. మళ్ళీ నేను రిటర్న్ కాల్ బ్యాక్ చేశాను. బాగానే మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మా కాలేజ్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఉంది అని శారీ తీసుకుందామని అవుటింగ్ అని వెళ్ళాను. తను కూడా వచ్చాడు. బాగానే హ్యాపీగా ఉన్నాము, ఏ గొడవలు లేకుండా. ఒకరోజు సడన్గా మా కాలేజ్ దగ్గరకు వచ్చాడు. నాకు తెలియకుండానే సరేలే అని నేను వెళ్ళి మాట్లాడాను. ఏంటి, ఎందుకు వచ్చావు కాలేజ్ దగ్గరికి అని అడిగాను. ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది అని వచ్చాను అని చెప్పాడు. అప్పుడే నేను నా ఫ్రెండ్ని పరిచయం చేశాను. మా ఫ్రెండ్ తనని అన్నా అని పిలిచేది. అలా కొన్ని డేస్ బాగానే ఉన్నాం. తను ఎప్పుడు కాల్ చేసినా తననే అడిగేవాడు. ఇంకా అన్నా అనే అంటుంది కదా అని ఓకేలే, తనకి ఫోన్ ఇచ్చేదాన్ని అనమాట. మీ అన్న నీతో మాట్లాడాలి అంట అని. అలా ఇంకా మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. మా ఫ్రెండ్తోనే తను ఎక్కువగా మాట్లాడేవాడు. ఇంకా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడేవాడు. తను నాతో సరిగ్గా మాట్లాడకపోయేసరికి నేను ఫుడ్ కూడా తినేదాన్ని కాదు. అలా ఒకరోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాను, అయినా తగ్గలేదు. 1 వీక్ అయినా తగ్గకపోయేసరికి ఇంకా నేను బాగా వీక్ అయిపోయాను. ఇంకా అమ్మొచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయింది. నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశారు. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది అని చెప్పారు. మా ఇంట్లో ఏమో నన్ను చూసుకునే వాళ్ళు లేరు. అప్పుడే మా నాన్న అయ్యప్ప మాల వేసుకున్నాడు. అదే టైంలో నాకు పీరియడ్ కూడా వచ్చింది. ఇంకా నేను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అప్పటికే నేను బాగా వీక్ అయిపోయాను. ఇంకా మా అమ్మ నన్ను తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ ఊర్లో, అదే అబ్బాయి వాళ్ళ ఊర్లో వదిలిపెట్టింది. నాకు అంత ఫీవర్ ఉన్నా నన్ను కనీసం పట్టించుకోలేదు. సరేలే అని సైలెంట్గానే ఉన్నాను. ఆ అబ్బాయి రోజు మా ఫ్రెండ్తో మాట్లాడేవాడంట. ఈ విషయం నాకు తెలీదు. నేను ఫీవర్ అని ఇంటికి వచ్చేసాను కదా, అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడేవాడు. ఒకరోజు మా ఫ్రెండ్ బర్త్డే వచ్చింది. నాకు తెలియకుండా తనని అవుటింగ్కి తీసుకొని వెళ్ళాడు. నాకు ఆ విషయం వేరే ఫ్రెండ్ చెప్పింది. ఇంకా నేనేం అడగలేదు. అప్పుడు కూడా కామ్గానే ఉన్నాను. అలా ఒక క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మా లవర్ ఉన్న వాళ్ళ ఊరికి వచ్చింది. నేను అప్పుడు వాళ్ళిద్దరిని అడిగాను, అసలు మీ రిలేషన్షిప్ ఏంటి అని. ఆ టైంలో నాకు తనకి పెద్ద గొడవే అయ్యింది. ఇద్దరిని కలిపి మొహం మీదే ఒకేసారి అడిగాను, ఎందుకు ఇలా చేస్తున్నారని. ఈ అమ్మాయి ఏమో అబ్బాయి మీద చెప్తుంది, అబ్బాయి ఏమో ఈ అమ్మాయి మీద చెప్తున్నాడు. అందరి మాటలు విని నన్ను డౌట్ పడుతున్నావా, నేనేంటో నీకు తెలీదా అని అన్నాడు. ఆ తర్వాత నుంచి నేను తనని అడగడమే మానేశాను. నాకు తెలియకుండానే మా ఫ్రెండ్ని రూమ్కి కూడా తీసుకొని వెళ్ళాడంట. ఆ విషయం నాకు వేరే ఫ్రెండ్ చెప్పింది. ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాను మా ఇంటికి. ఈ విషయం తెలిసేసరికి నేను ఈ అబ్బాయితో మాట్లాడడమే మానేశాను. నాకు తెలియకుండానే నా ఫ్రెండ్తో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అని సూసైడ్ అటెంప్ట్ చేశాను.
ఇంకా మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. అప్పుడు మా నాన్న ఒకటే మాట చెప్పాడు, నేను బ్రతకాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి రానివ్వకు అన్నాడు. ప్రజెంట్ అయితే నేను జాబ్ చేస్తున్నాను. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఫ్రెండ్స్ని నమ్మి అలా మనం లవ్ చేసే వాళ్ళని పరిచయం చేయొద్దు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. మర్చిపోవడానికి నాకు 1 ఇయర్ పట్టింది. ప్రజెంట్ అయితే నేను హ్యాపీగానే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ నా మ్యారేజే. తనకి జరిగిన ఇన్సిడెంట్ మనకి ఏం నేర్పిస్తుందంటే, మనం అమితంగా ప్రేమించే వ్యక్తులు మనల్ని వదిలేసినప్పుడు ప్రపంచం అక్కడితో ఆగిపోదు. ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితురాలు వెన్నుపోటు పొడిచిన, ప్రేమించిన వ్యక్తి నమ్మక ద్రోహం చేసిన, ఆ బాధ నుండి కోలుకోవడానికి సమయం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒకానొక సమయంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకున్న ఆ అమ్మాయి ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడి గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ సంతోషంగా పెళ్లికి సిద్ధమవుతుంది. ఇది కదా అసలైన విజయం అంటే. చివరిగా ఒక్క మాట, ఎవరినో నమ్మి మన ప్రాణాలను పణంగా పెట్టకండి. రియా వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు మనల్ని కన్నవారు మన కోసమే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం బ్రతకాలి. స్నేహితుల్ని నమ్మకండి, కానీ మీ వ్యక్తిగత విషయాల్లో, ముఖ్యంగా ప్రేమ విషయంలో ఒక గీత గీసుకోండి. ఆ గీత దాటి ఎవ్వరినీ రానివ్వకండి. ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదు. అది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. రియాకి ఎదురైన చేదు అనుభవం మీలో ఎవరికైనా ఎదురైందా? ఆ సిచ్యువేషన్ నుండి మీరు ఎలా బయటపడ్డారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇంకొక సబ్స్క్రైబర్ లవ్ స్టోరీ వచ్చేసి, లవ్ స్టోరీ అనడం కంటే జీవితం నేర్పించిన పాఠం అంటే బాగుంటుందేమో. ఒక వ్యక్తి ఎదుగుదల కోసం మనం మన సర్వస్వాన్ని ధారపోస్తాం, కానీ వాళ్ళు ఎదిగాక ముందుగా వదిలేసేది మనల్ని అని తెలిసినప్పుడు వచ్చే ఆ బాధ వర్ణనాతీతం. 7 ఏళ్ళు ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే చివరకు మిగిలేది ఒక మెసేజ్, ఒక బ్లాక్ లిస్ట్. ఆపై మన కళ్ళ ముందే వేరే అమ్మాయితో వాళ్ళ పెళ్లి ఫోటోలు. అవును, ఇది నా కథ. నేను ఒకరికి సపోర్ట్ ఇవ్వడానికి నా ఫ్రెండ్స్ని, నా ఫ్రీడమ్ని, చివరికి నన్ను నేను కూడా ఎలా కోల్పోయానో మీతో చెప్పాలి. నేను బెంగళూరు నుంచి. నా కథ ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుండి మొదలైంది. నేను 2016 సంవత్సరంలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ ఇయర్లో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి కామన్గా ఒకే క్లాస్ ఉంటుంది. నేమ్ సీక్వెన్స్ ప్రకారం నేను నా ఫ్రెండ్, తనేమో నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఆమెకు ల్యాబ్ పార్ట్నర్గా తనున్నాడు. అలా తను నాకు కూడా ఫ్రెండ్ అయ్యాడు. అలాగే నేను వాడు క్లోజ్ అయ్యాము. సేమ్ క్లాస్ కదా, అలా 6 మంత్స్ ట్రావెల్ చేశాము. ఆఫ్టర్ 6 మంత్స్ తను ప్రపోజ్ చేశాడు. నేను 2 డేస్ టైం తీసుకొని ఓకే చెప్పేశా. ఎందుకంటే తను నా మీద చూపించిన కేరింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇక సెకండ్ ఇయర్ నుంచి నేను తను వేరు వేరు క్లాస్ అనమాట. నేనేమో ఈసీఈ బ్రాంచ్, తనేమో సిఎస్సి. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్, బాయ్స్తో మాట్లాడకూడదు, నో లవ్. అలా 1 ఇయర్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్లో వాట్సాప్లో తను ఐ లవ్ యూ అని పంపించాడు. అది మా అమ్మ చూసింది. చూసి నన్ను బాగా కొట్టింది. ఫోన్ లాగేసుకున్నారు. అప్పుడు ఇద్దరం బాగా మిస్ అయ్యాము. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. అప్పుడు క్లాస్ రూమ్కి తను వచ్చి ఏడుస్తూ, సారీ, నా వల్లే ఇలా జరిగింది. నువ్వు నాకు చాలా స్పెషల్. నేను నిన్ను వదులుకోను. కాలేజ్ అయిపోయాక మంచి జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో సంబంధం అడుగుతా అన్నాడు. మా ఇద్దరిది కూడా వేరే వేరే రిలీజియన్. తనేమో బ్రాహ్మిన్స్, మేమేమో నాన్ వెజ్ తింటాము. అలాగే కొన్ని రోజుల తర్వాత తన బిహేవియర్లో చేంజ్ వచ్చింది. చాలా పొసెసివ్ అయ్యాడు. ఎంత పొసెసివ్ అంటే నా ఫ్రెండ్స్ని నా నుంచి దూరం చేశాడు. అసలు మాట్లాడక వాళ్ళతో, మాట్లాడితే వాళ్ళు మనిద్దరిని వేరు చేస్తారు అన్నాడు. నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నేను పిచ్చి దానిలా నమ్మేశాను అతని మాటలన్నీ. సో నేను నా ఫ్రెండ్స్కి కూడా దూరం అయ్యాను. ఎప్పుడు వాడితోనే, వాడెక్కడుంటే నేను అక్కడ ఉండేదాన్ని. కానీ వాడు నా ముందే వేరే అమ్మాయితో ఫ్లర్ట్ చేసేవాడు. నేను కోపం చేసుకొని అడిగితే అలాంటిదేం లేదు, నువ్వే నా ప్రాణం అన్నాడు. కానీ నేను వేరే ఏ అబ్బాయితో కూడా మాట్లాడకూడదు. అలాగే ఒకరోజు గొడవ పడ్డాము. తను నన్ను కొట్టాడు కూడా. అది కూడా నేను భరించాను, ఎందుకంటే ప్రేమించాను కదా. అలాగే ఫైనల్ ఇయర్ వచ్చింది. నేను ఒక గవర్నమెంట్ కంపెనీలో ఇంటర్న్షిప్కి చేరాను. తనని కూడా రికమెండ్ చేశా. అక్కడే తను సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరం వెళ్ళే వాళ్ళం. అక్కడ కూడా ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేసేవాడు. నేను అడిగితే అలాంటిదేం లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని అస్తమానం గొడవ పడేవాడు, కొట్టేవాడు. అయినా కానీ భరించాను. మళ్ళీ లాస్ట్ సెమ్ ఉంది అనగా కరోనా వచ్చింది 2020 సంవత్సరంలో. సో ఆన్లైన్ క్లాస్ ఉండింది.
నేను తనని కలవాలని చెప్పి నా లైఫ్ని రిస్క్లో చేసి కాలేజ్కి వెళ్ళేదాన్ని ఒక్కొక్కసారి. మళ్ళీ కాలేజ్ అయిపోయింది, నేను 6 మంత్స్ జాబ్ లేదు అని ఇంట్లోనే ఉన్నాను. తర్వాత జాబ్ వచ్చింది. తనేమో జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఎంఎస్సీ అబ్రాడ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. తను నేను అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. నేను లీవ్ వేసి వెళ్ళేదాన్ని. అప్పుడు తను చాలా లోలో ఉన్నాడు, నాకు అబ్రాడ్ కాలేజ్లో సీట్ దొరుకుతుందా లేదా అని. నేను అప్పుడు కూడా తనకి సపోర్ట్ చేసా, బ్యాక్ బోన్గా ఉన్నా, నీకు సీట్ దొరుకుతుంది, ఏం వర్రీ అవ్వకు అని. అలా 2 ఇయర్స్ అయిపోయింది. తనకు యూఎస్ఏ కాలేజ్లో మాస్టర్స్ చేయడానికి సీట్ దొరికింది. అప్పుడు తను ఏమన్నాడంటే, నువ్వే లేకపోతే నాకు ఈ సీట్ వచ్చేది కాదు అన్నాడు. ఓకే, ఆఫ్టర్ 2 మంత్స్ వెళ్ళాలి అన్నాడు. మేము చివరిసారిగా కలిసినప్పుడు వాడేం చెప్పాడంటే, నేను యూఎస్ఏ వెళ్ళి జాబ్ తెచ్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను చాలా బాధతో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చా. తను యూఎస్ఏ వెళ్ళినాక కూడా టచ్లో ఉండేదాన్ని. నేను నిన్ను చాలా మిస్ అవుతూ ఉన్నాను, నాకు ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనేవాడు. నేను కూడా ఇక్కడ చాలా మిస్ అయ్యాను. కానీ వాడికి ధైర్యం చెప్తూ అలాగే 6 మంత్స్ జరిగింది. ఆఫ్టర్ 6 మంత్స్ తను కొంచెం కొంచెం మాట్లాడడం మానేశాడు. వీడియో కాల్ కూడా చేయడు. నేనేమనుకున్నానంటే, ఇండియా యూఎస్ఏ టైం గ్యాప్ ఎక్కువ కదా, అందుకే తను బిజీగా ఉన్నాడు అనుకున్నాను. కానీ వాడు నన్ను ఫుల్ అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తా అన్నారు. అప్పుడు నేను మళ్ళీ ఈ టాపిక్ తీసా. వాళ్ళు వద్దు అన్నారు. నేను ఇంకా తనకి చెప్పేసా, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఏం చేయను అని. తనేమో ఫస్ట్ చేసుకో అన్నాడు. దానికి నేను ఫుల్ షాక్ అయ్యాను. మళ్ళీ తను ఒక 10 డేస్ వరకు మాట్లాడలేదు. ఆఫ్టర్ 10 డేస్ తను కాల్ చేసి, ఇక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, తను నాకు ప్రపోజ్ చేసింది, యాక్సెప్ట్ చేయనా అని నన్నే అడిగాడు. నేనేమో నీ ఇష్టం అన్నా. ఆ తర్వాత ఒక రోజు తను, అది జూలై 27th 2023, బ్రేకప్ అన్నాడు. ఎందుకు అన్న రీజన్ చెప్పలేదు, అంతే. ఆ తర్వాత తను మళ్ళీ కాల్ చేయలేదు. నేను కూడా బాధతో చేయలేదు. అలా 2 మంత్స్ అయిపోయింది. తను 2 మంత్స్ తర్వాత కాల్ చేసి, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది, తన ఫోటో చూస్తావా అని అన్నాడు. అంతే, నాకు చచ్చిపోవాలి అని అనిపించింది. ఫోటో కూడా చూపించాడు. తనకి ప్రపోజ్ చేసిన అమ్మాయి తనే. తనకు అసలు ఏమీ ఫీలింగ్ లేదు. నేను చాలా ఏడుస్తున్నా. తనేమో నువ్వు నాకొద్దు అనేవాడు. చాలా మారిపోయాడు. నేను ఏ యాప్లో మెసేజ్ చేసినా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పినా తను బ్లాక్ చేసేవాడు. నేను పిచ్చిదానిలా అయిపోయాను. వాడు తనతో ఉన్న పిక్స్ పంపించేవాడు. నాకు కాల్ చేసి నువ్వు మూవ్ ఆన్ అవ్వు అని ఎప్పుడు గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టేవాడు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి ట్రై చేశా. కానీ నా పేరెంట్స్ కోసం నేనున్నా. ఆ అమ్మాయితో కూడా మెసేజ్ చేపించేవాడు. అది కూడా నన్ను బాధ పెట్టేది. నేను 2 ఇయర్స్ తీసుకున్న డిప్రెషన్లో నుండి బయటికి రావడానికి. నేను 7 ఇయర్స్ ట్రూగా లవ్ చేశా. కానీ తను ట్రూగా లవ్ చేశాడో లేదో తెలియదు. అలా ఎలా అంత ఈజీగా బ్రేకప్ చెప్పి ఇంకొకరిని లవ్ చేస్తారు? అది ఇమీడియట్గా. నేను 2 ఇయర్స్ అయింది బ్రేకప్ అయ్యి. కానీ ఏమో ఇప్పుడు కూడా నాకు వాడంటే ఇష్టమే. తనని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళాగవు. కానీ రీసెంట్గానే ఒక విషయం తెలిసింది. ఏమిటంటే, ఈ నవంబర్లోనే తను ఇండియాకు వచ్చాడు. తనకు అదే అమ్మాయితో మ్యారేజ్ అయిపోయింది. నేను తన కోసం నా ఫ్రెండ్స్ని, నా ఫ్రీడమ్ని వదులుకున్నాను. కానీ తను ఆఖరికి నన్నే వదిలేశాడు. నా బాధని ఎవరికీ చెప్పుకోలేను. ఇప్పుడు ప్రజెంట్ నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. మేబీ నేను మా పేరెంట్స్ని మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడనుకుంటా. నా ఫ్రెండ్స్ ఎవరైతే తన వల్ల దూరం అయ్యారో వాళ్ళే నాకు లో టైంలో సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, లవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని. ఈరోజు నేను నా గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండొచ్చు. కానీ నా కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఒకరిని ప్రేమించండి, కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంతగా కాదు. నా 7 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం ఇది. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, 7 ఏళ్ల నా ప్రేమ, నా త్యాగం, నా కన్నీళ్లు ఆఖరికి నాకు మిగిల్చింది కేవలం వెన్నుపోటు మాత్రమే. అతని ఎదుగుదల కోసం నేను నా ప్రపంచాన్నే వదులుకుంటే, అతను మాత్రం ఎదిగాక నన్నే వదులుకున్నాడు. బహుశా నా కన్నవారిని కాదని అతన్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు కావచ్చు. అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడేమో.
కానీ ఈరోజు నా కథ విన్న తర్వాత ఏ ఒక్క అమ్మాయి కూడా నాలాగా తన ఆత్మగౌరవాన్ని తన ఫ్రెండ్స్ని వదులుకోకూడదని కోరుకుంటున్నాను. నా ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు పెట్టే ఆ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో విన్నారు కదా, ఇద్దరి లవ్ స్టోరీస్ ఇద్దరికి జరిగింది. వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకుని జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.